హాయ్ ఆల్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఇంత పొద్దున్నే వ్లాగ్ అని చూస్తున్నారా? యాక్చువల్లీ మార్నింగ్ కాదు, నైట్ నుంచే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. మార్నింగ్ ఎప్పుడు అవుతుందా అని చెప్పి. నాకు కళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోతుంది రాత్రి అంతా నిద్ర లేదని చెప్పేసి. అదైతే నిజం. ఒక 2 గంటలు కూడా పడుకోలేదు, అట్లీస్ట్ హార్డ్లీ 2 hours కూడా నిద్ర పట్టలేదు. చాలా ట్రై చేశాను పడుకుందామని, కానీ అస్సలు నిద్ర రాలేదు. ఎందుకంటే మార్నింగ్ రైడ్ ఉన్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ తోటి అసలు నిద్ర రాదు. ఎప్పుడెప్పుడు బైక్ స్టార్ట్ చేద్దామా, ఎప్పుడెప్పుడు రైడ్ స్టార్ట్ చేద్దామా అని ఉంటుంది. అంటే మోస్ట్లీ ఎవరికైతే బైక్స్ అంటే బాగా ఇష్టం ఉంటుందో వాళ్ళు ఇది కొంచెం నియర్గా ఫీల్ అవుతారు పక్కా. అయితే అంటే ఈ ట్రిప్ ఇది మోస్ట్ అవైటెడ్ ట్రిప్ అనుకోవచ్చు, లేకపోతే మోస్ట్ నీడెడ్ ట్రిప్ అని కూడా అనుకోవచ్చు. మోస్ట్ అవైటెడ్ ట్రిప్ ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఎన్నో సాటర్డేస్ నుంచి నేను చేసుకుంటూ ఏదో ఒక రీజన్ వల్ల క్యాన్సిల్ అవుతూ వస్తుంది. అండ్ మోస్ట్ నీడెడ్ ట్రిప్ ఎందుకంటే ఇట్స్ బీన్ దగ్గర 3 months పైన అయిపోతుంది నేను బైక్ స్టార్ట్ చేసి అలా ఒక రైడ్కి వెళ్ళి. సో అందుకనమాట. అండ్ నేను సోలో ట్రిప్ అనే అనుకున్నాను, అంటే ఒక్కడనే వెళ్ళాలని చెప్పేసి. కానీ అన్ఫార్చునేట్గా ఇంకో 2 కూడా జాయిన్ అవుతున్నారు. అండ్ అసలు మన రైడ్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాము, నాతో జాయిన్ అవుతున్న బెస్టీస్ ఎవరు, ఇవన్నీ ఒకసారి కిందికి వెళ్ళాక మాట్లాడుకుందాం. సో మన రైడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ ఈ వే చూస్తున్నారు కదా, ఈ వే నాకు చాలా 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 స్పెషల్. ఎందుకంటే అసలు ఎన్నో మర్చిపోలే జ్ఞాపకాలు, ఎన్నో మెమరీస్, ఎన్నో ఫన్నీ థింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఈ వేలో. అసలు అవన్నీ ఈ వేలోకి రాగానే ఏదో తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది. సో అవన్నీ అలా స్ట్రైక్ అవుట్ అవుతూ మైండ్లో అలా తిరుగుతూ ఉంటాయి. ఎవ్రీ మెమరీ, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నుంచి. ఎందుకు అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మీరు చాలా కరెక్ట్. నా కాలేజ్ ఇక్కడే. సో కొంచెం ముందుకెళ్ళగానే రైట్ సైడ్లో ఉంటుంది. సో ఎవరి లైఫ్ అయినా అంతే కదా, వాళ్ళ కాలేజ్ డేస్ వాళ్ళకి చాలా స్పెషల్. సో నా లైఫ్లో కూడా నా కాలేజ్ డేస్, నా కాలేజ్ ఏంటో అసలు చూడగానే ఆ ఒక్క ఫీలింగే వేరు. అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కాలేజ్ అయిపోయి ఇప్పటికీ 5 years అవుతుంది, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా జస్ట్ నిన్ననే అయిపోయిందన్న ఫీల్ ఉంటుంది. ఎన్నో మెమరీస్ కదా అసలు మన లైఫ్లోనే. ద హ్యాపీయెస్ట్ డేస్ అంటే కాలేజ్ డేసే. హ్యాపీయెస్ట్ డేస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఇంకా వేరేవే కూడా ఉంటాయి. కానీ ఏవైనా సరే అది ఎప్పటికీ మర్చిపోలేము, మన లైఫ్ లాంగ్ అలానే ఉంటాయి అవైతే. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కాలేజ్ లైఫ్ అనేది చాలా స్పెషల్. అండ్ యాక్చువల్గా నేనైతే ఒక డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తున్నాను, బట్ అది కాలేజ్ మీద కాదు. కాలేజ్ ఏదో కాలేజ్ గొప్పతనం కానీ కాలేజ్ హిస్టరీ కానీ తీయడానికి కాదు, బట్ కాలేజ్ లోపల మేము స్పెండ్ చేసిన మూమెంట్స్, మేము తిరిగిన ప్లేసెస్, సో క్యాంపస్లో మేము ఎక్కువ స్పెండ్ చేసిన ప్లేసెస్, వీటి మీద ఒక మంచి డాక్యుమెంటరీ తీయాలని ఉంది. సో నెక్స్ట్ ప్లాన్ చేయాలి. హెచ్ఓడి పర్మిషన్ తీసుకోవాలా, ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకోవాలా. సో పర్మిషన్ తీసుకొని ఒక మంచి డాక్యుమెంటరీ అయితే తీయాలని ఉంది. సో అదనమాట. ఎలానో మనం ఓల్డ్ స్టూడెంట్స్ కాబట్టి పర్మిషన్ అయితే ఈజీగానే ఇస్తారనుకో. సో అదనమాట. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 8 అవుతుంది. యాక్చువల్గా మార్నింగ్ 6కి స్టార్ట్ అవ్వాల్సిన రైడ్ ఇది. అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడైతే టైం 8 అయింది. గ్రూప్ రైడ్ అయితే అంతే కదా. సో ఏది మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా అది డెఫినెట్గా డిలే అయిపోతుంది. గ్రూప్ రైడ్కున్న స్పెషాలిటీ అది. కానీ గ్రూప్ రైడ్లో ఒక మంచి ఫన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందరం కలిసి అలా బైక్స్ మీద ఒక బైక్ వెనకాల ఇంకొక బైక్ అలా వెళ్తూ ఉంటే అసలు ఆ ఫీలింగే వేరు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు గ్రూప్ రైడ్స్లో. అండ్ అలానే సోలో రైడ్ ఎంజాయ్ చేయమని కాదు, సోలో రైడ్ స్పెషాలిటీ సోలో రైడ్కే ఉంటుంది. అసలు దాన్ని ఎవరు బీట్ చేయలేరు. సోలో రైడ్ ఏంటంటే ఒక మంచి థ్రిల్ ఎంజాయ్ చేయొచ్చు. మనతో మనం మన ఓన్ కంపెనీ ఎంత బాగుంటుందనేది తెలుస్తుంది. సో మనతో మనం ఎంత హ్యాపీగా ఉండగలము, ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. సో మనల్ని మనం వెతుక్కోవచ్చు అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే లైఫ్ మీద క్లారిటీ లేదనిపించినా, లైఫ్లో ఏం చేయాలో తెలియట్లేదు అనిపించినా, ఆర్ ఎల్స్ ఏదైనా డిప్రెషన్ కైండ్ ఆఫ్ థింగ్లో ఉన్నా కూడా సోలో రైడ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది.
ఎప్పుడైనా సరే అలాంటి ఫీల్లో ఉంటే ఒక్కసారి సోలో రైడ్ చేసి చూడండి, మీరు డెఫినెట్గా రిలాక్స్ ఫీల్ అవుతారు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. సో మనం వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ టు నాగ్పూర్ హైవేలో ఉన్నాం. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాం. ఇంకా స్టార్ట్ అయ్యి ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ కూడా రాలేదు. సో అప్పుడే బ్రేక్ అనమాట. చెప్పాను కదా ఎవరైతే జాయిన్ అవుతున్నారో అందరూ ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పి. సో ద ఫస్ట్ పర్సన్ వీడు వచ్చేసి నా స్కూల్ ఫ్రెండ్ అనమాట, చిన్నప్పటి నుంచి. మనోడు ఏంటంటే ఒక 50 కిలోమీటర్లు వెళ్ళాలంటేనే కార్ దిగాడు. అలాంటిది ఫస్ట్ టైం బైక్ రైడ్కి రెడీ అయ్యాడు. సో ఇంకొక బెస్టీ తిని వచ్చేసి నా ఆఫీస్ కొలీగ్. వీడికి నేను పెట్టుకున్న పేరు ఎక్స్ట్రీమ్ ఫెలో. ఆ పేరుని ఎందుకు పెట్టుకున్నానంటే వాడు ఏ పని చేసినా సరే ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో చేస్తాడు అనమాట. సో అందుకు సో ఈ రైడ్కి వీళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. తను వచ్చేసి వర్ష, మా ఎక్స్ట్రీమ్ ఫెలో వైఫ్ అనమాట. సో ఇది మన రైడర్స్ ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. తీసుకున్నాం 2 ఇడ్లీ 2 వడ. చట్నీ అయితే చాలా స్పైసీగా ఉందని చెప్పారు. నేను ఇంకా టేస్ట్ చేయలేదు, ఇప్పుడు చేయాలి. ఓకే, సో ఇంకా మిగిలినదంతా మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు అప్పట్లో బ్రేక్స్ తీసుకోవద్దు అనుకుంటున్నాము ఇంకా, ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. సో ఇలానే బ్రేక్స్ తీసుకుంటూ డిలే చేసుకుంటూ వెళ్తే డే మొత్తం ఫినిష్ అయిపోతుంది. సో అందుకే ఇంకా ఒక లాంగ్ స్ట్రెచ్ తర్వాత బ్రేక్ తీసుకుందామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సో అండ్ మనం వెళ్తున్న లొకేషన్ గురించి చెప్పలేదు కదా. సో మనం వెళ్తున్న లొకేషన్ వచ్చేసి కుంతల వాటర్ ఫాల్స్. కుంతల వాటర్ ఫాల్స్ వచ్చేసి మన ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది, తెలంగాణ. మన తెలంగాణలోనే కుంతల టాప్ 2nd వాటర్ ఫాల్. సో అండ్ టాప్ ఫస్ట్ వచ్చేసి బొగతా వాటర్ ఫాల్, అది వచ్చేసి వరంగల్లో ఉంటుంది. వరంగల్ అంటే వరంగల్ కాదు, ఐ మీన్ వరంగల్ నుంచి ఈటనాగారం ఆ రోడ్లో వెళ్తే ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి 330 కిలోమీటర్స్ ఉంటుంది అది. అండ్ ఇది వచ్చేసి కుంతల వాటర్ ఫాల్స్, ఇది టాప్ 2nd. ఇది మన హైదరాబాద్ నుంచి ఒక అరౌండ్ 260 to 270 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదేంటంటే లొకేషన్ మంచి జూన్లో కానీ జూలైలో కానీ, ఇన్ బిట్వీన్ జూన్ టు ఆగస్ట్ మధ్యలో రైనీ మాన్సూన్ సీజన్ కదా మనకి. సో ఆ సీజన్లో ఈ వాటర్ ఫాల్స్ లొకేషన్స్ విజిట్ చేస్తే అసలు చాలా బాగుంటుంది వ్యూ అనేది. సో అందుకని మాన్సూన్లో వాటర్ ఫాల్స్ కవర్ చేద్దామని చెప్పేసి ఈ ప్లాన్ అనమాట. సో ఇప్పుడు ఇంకా మేము ఒక 20-25 కిలోమీటర్స్ వచ్చాము, ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉంది. కానీ ఇది వచ్చేసి ఒకటే స్ట్రైట్ రోడ్, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు కూడా ఒకటే హైవే, NH 44 ఇప్పుడు మనం వెళ్తుంది. ఇది వచ్చేసి మన తెలంగాణలో కావచ్చు, ఈవెన్ నేషనల్లో కూడా ద బెస్ట్ హైవే ఇది. ఈవెన్ మనం లడాక్ వెళ్ళాలనుకున్నా కూడా ఇదే వేలో వెళ్ళాలి. అరౌండ్ 2500 కిలోమీటర్స్ ఒకటే వే ఉంటుంది. సో లడాక్ వెళ్ళేటప్పుడు అండ్ మన తెలంగాణలో ద బెస్ట్ వేస్ అంటే ఇవే అని చెప్పుకోవాలి. హైదరాబాద్ టు ఆదిలాబాద్ కానీ, హైదరాబాద్ టు మంచిర్యాల కానీ, హైదరాబాద్ టు వరంగల్ కానీ. సో ఈ హైవేస్ అయితే అసలు పేరు పెట్టొద్దు వీటికి, చూడడానికి అసలు రేసింగ్ ట్రాక్ లాగా ఉంటాయి. అస్సలు మన బైక్స్ మాట వినవు, లెట్ మీ డ్రైవ్ అన్నట్టు బిహేవ్ చేస్తాయి అన్నమాట. సో చాలా ఎంజాయ్ చేయొచ్చు డ్రైవింగ్ అనేది. సో ఎంత దూరం వెళ్తున్నాం అనేది కూడా అసలు తెలీదు మనకి. సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే డ్రైవ్. చూస్తున్నారు కదా అసలు చుట్టూ గ్రీనరీ కానీ, ఆ ట్రీస్ కానీ అసలు మామూలుగా లేదు. ఈ బోట్స్ అయితే హైలైట్ పెట్టారు అసలు. ఫాస్ట్ డ్రైవ్ కుడ్ బి ద లాస్ట్ డ్రైవ్ అంట. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కొటేషన్స్ భలే పెట్టారు అసలు.
ఈరోజు మన జర్నీలో ఫస్ట్ స్టాప్ అన్నమాట. ఇక్కడ ప్లేస్ వచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. కనిపిస్తుంది కదా వ్యూ. సో ఆదిలాబాద్కి వెళ్ళే రూట్లో మనకు టచ్ అయ్యే ప్లేసెస్లో ఇది ఫస్ట్ ప్లేస్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఎవరైతే ఇఫ్ ఇన్ కేస్ కుంతల వాటర్ ఫాల్స్ కానీ ఆదిలాబాద్ కానీ విజిట్ చేయాలనుకుంటున్నారో, జస్ట్ విజిటింగ్ పర్పస్ కోసం, లైక్ ట్రిప్ కోసం, సో అలాంటి వాళ్ళు ఇలా ఫస్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వెళ్తే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మనం వెళ్ళే దారిలో వచ్చే ఫస్ట్ టూరిస్ట్ స్పాట్ అట్రాక్షన్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. అసలు వ్యూ అయితే క్రేజీ ఉంది. ఒక సైడ్ మొత్తం వాటర్ అవే, అండ్ ఈ సైడ్ నుంచి రోడ్, అండ్ బర్డ్స్ ఫ్లై అవుతుంటే ఎదురుగుండా అసలు డ్రైవ్ చేస్తుంటే మాత్రం క్రేజీ అనిపిస్తుంది అసలు. సో మంచి రైడ్ ఎంజాయ్ చేయొచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గరికి వస్తే. చెప్పాను కదా, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా విజిటింగ్ పర్పస్, మంచి ఒక ట్రిప్ కోసం ఆదిలాబాద్ వస్తున్నట్టయితే మాత్రం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మిస్ అవ్వద్దు. మంచి టైం స్పెండ్ చేయవచ్చు. కింద ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, సో అక్కడికైతే కిందికి దిగి వెళ్ళొచ్చు. కిందికి దిగి వెళ్ళి అక్కడ మంచిగా స్పెండ్ చేయవచ్చు టైం. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మంచి టైం స్పెండ్ చేయాలి అనుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఆన్ ద గోనే. సో కుంతల వాటర్ ఫాల్స్ కానీ ఆదిలాబాద్ వెళ్ళే వాళ్ళు కానీ, సో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ విజిట్ చేస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వ్యూ మాత్రం అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. సో ప్రజెంట్ అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం మనం. యాక్చువల్లీ బ్రిడ్జ్ క్లోజ్, వెళ్ళనివ్వట్లేదు. సో కానీ చూడడానికి మాత్రం వ్యూ బాగుంది. సో ఒక మంచి షాట్ క్యాప్చర్ చేద్దామని చెప్పేసి అలా కిందికి దిగుతున్నా. మీకు ఎలా అనిపిస్తుంది వ్యూ? సో ఇప్పుడు చూడొచ్చు క్లియర్ వ్యూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. చెప్పాను కదా, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఆదిలాబాద్ ట్రిప్ కోసం వచ్చేవాళ్ళు సో ఇక్కడ కాసేపు ఆగొచ్చు. అండ్ ఇలా ముందుకు వెళ్తే ఇంకా మంచి వ్యూ కూడా ఉంది అక్కడ. సో మంచిగా లోపలికి దిగి స్పెండ్ చేయడానికి. ఇక్కడ మొత్తం ఎలా అంటే స్టోన్స్లా ఉంది ఇదంతా. సో అక్కడ కనిపిస్తుంది కదా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత నుంచి మొత్తం అంతా శాండ్ ఉంది, అంటే మట్టి ఇసుక అలా ఉందన్నమాట. సో అక్కడ బాగా స్పెండ్ చేయొచ్చు. కానీ చూడడానికి వ్యూ మాత్రం ఇక్కడ నుంచి బాగుంది, ఎందుకంటే ఇది మెయిన్ డ్యామ్ కదా. సో ఇక్కడ చూడడానికి వ్యూ అయితే ఇక్కడ బాగుంది, కానీ కిందకి దిగి స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం అక్కడే బాగుంది.
అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం ఆదిలాబాద్కి. నేను కిందికి వెళ్ళొచ్చే గ్యాప్లో వీళ్ళు కానిస్తున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. అమ్మా, ఆఫ్టర్ ఏ లాంగ్ స్ట్రెచ్ జస్ట్ ఇప్పుడే ఇంకొంచెం బ్రేక్ తీసుకున్నాం. అంటే తిందామని ఆగాము. ఏంటిది, మహావీర్ రాజస్థానీ ధాబా అంట. ఉన్నదే ఆదిలాబాద్లో ఉన్నాము, కనీసం స్టేట్ కూడా దాటలేదు. తినడానికి తెలుగు ఫుడ్డే దొరకట్లేదు. దాదాపు ఒక 15-20 కిలోమీటర్స్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఎక్కడ చూడు పంజాబీ ధాబా, రాజధాని ధాబా తప్ప తెలుగు సంబంధించి, తెలుగు వంటకాలకు సంబంధించి ఒక్క రెస్టారెంట్ కానీ, ఒక్క హోటల్ కానీ, ఒక్క ధాబా కానీ కనిపించలేదు. ఇంకా తిరిగి అలసిపోయాం. ఇప్పటికే టైం ఆల్రెడీ 2-2:30 అయిపోతుంది. పాపం అందరూ ఆకలితో చచ్చిపోతున్నారు. సరే ఇంకా తప్పదని చెప్పేసి ఏదో ఒకటి అని చెప్పి ఇంకా ప్రస్తుతానికైతే ఈ మహావీర్ రాజస్థానీ ధాబాలో వేసాము ప్లాన్. చూడాలి, ఇప్పుడే ఆర్డర్ పెట్టారు. ఏం ఆర్డర్ పెట్టారు ఏంటి అనేది చూడాలి లోపలికి వెళ్ళి. పాపం అందరి ముఖాలు అయితే వాడిపోయాయి. నాకు తెలిసి ఒక్కొక్కరు గట్టిగా తిట్టుకుంటున్నట్టున్నారు. తిరిగి మాకు దొరికిన రాజస్థానీ ఫుడ్. స్టేట్ కూడా దాటలేదు, కానీ ఇంకా ఈ దొరికిన ఫుడ్తో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. జీరా రైస్, ఎగ్ రైస్, మసాలా రైస్, కర్డ్ రైస్ ఒకటి బ్యాలెన్స్ అనుకుంటా. సో తినడం అయితే అయిపోయింది. సో ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఫుడ్ అయితే బాగానే ఉంది. ఏదో ఎక్స్పెక్ట్ చేసాం బాగోదేమో అని, బట్ ఫుడ్ అయితే బాగానే ఉంది. ఒకసారి ట్రై చేయొచ్చు. ఎక్కడ ఇది ఆల్మోస్ట్ ఆదిలాబాద్ అంటే మన కుంతల వాటర్ ఫాల్స్కి స్టార్టింగ్లోనే. కుంతల వాటర్ ఫాల్స్ అని అది బోర్డు కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి కుంతల వాటర్ ఫాల్స్ బోర్డు. సో ఆ బోర్డు పక్కనే ఉందన్నమాట. ఇది మహావీర్ రాజస్థానీ అని చెప్పేసి. జీరా రైస్, సో ట్రై చేయొచ్చు. ఫుడ్ అయితే బాగానే ఉంది. ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సో మేము వెళ్ళాల్సింది ఇటు ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఏమో లోపలికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ ఏంటి, ఎలా ఉందనేది చూసేదాకా నాకు కూడా తెలియదు. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇంకా కొంచెం తిన్నాం కదా, ఫుల్ ఎనర్జీ వచ్చింది. అండ్ దానికి తోడు అసలు క్లైమేట్ చూసారు కదా, ఇంతసేపు ఎండ కొట్టింది. బట్ ఇప్పుడు సడన్గా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఒకేసారి కూల్గా అయిపోయింది. ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే డ్రైవ్ చేస్తుంటే మామూలుగా లేదు. అండ్ దట్టు వే కూడా చాలా క్రేజీ అనిపిస్తుంది. అటు మొత్తం చుట్టూ హిల్స్, మధ్యలో వే చాలా క్రేజీ అనిపిస్తుంది డ్రైవ్ చేస్తుంటే. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇంకా అరౌండ్ 15 కిలోమీటర్స్ ఉంటుంది మన డెస్టినేషన్. అండ్ అది కాకుండా ఆదిలాబాద్లో కుంతల వాటర్ ఫాల్సే కాకుండా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మన తెలంగాణలోనే అసలు తెలంగాణలో టాప్ 10 వాటర్ ఫాల్స్ ఉంటే ఆ టాప్ 10లో ఒక టాప్ 6 వాటర్ ఫాల్స్ వరకు ఆదిలాబాద్లోనే ఉన్నాయి. సో గాయత్రి వాటర్ ఫాల్స్ కానీ, పోచేరా వాటర్ ఫాల్స్ కానీ, ఒకవేళ ఆదిలాబాద్ వస్తే చాలా వాటర్ ఫాల్స్ ట్రై చేయొచ్చు. ఇప్పుడే మనం కుంతల విలేజ్లోకి ఎంటర్ అయ్యాము. యాక్చువల్లీ విలేజ్ పేరు వచ్చేసి కుంతల. సో ఈ విలేజ్లో ఉంది కాబట్టి వాటిని కుంతల వాటర్ ఫాల్స్ అంటారు అనుకుంటా. ఐ గెస్ మేబీ అంతా అయి ఉండొచ్చు. అండ్ ఇది వచ్చేసి మన నిర్మల్ నుంచి ఒక 37 కిలోమీటర్స్ ఉంది అంతే, ఎక్కువ దూరం ఏం లేదు. బట్ కాకపోతే మన హైదరాబాద్ నుంచి 270 అరౌండ్ కిలోమీటర్స్ ఉంది. కానీ ఒక 1 డేలో కవర్ చేయొచ్చు. ఫైనల్గా అయితే మనం కుంతల వాటర్ ఫాల్స్ గేట్ లోపలికి ఎంటర్ అయ్యాం. సో గేట్ దగ్గర ఏంటంటే టికెట్స్ తీసుకోవాలి మనం లోపల రావడానికి. పర్ హెడ్ 30 రూపీస్ ఉంటుంది అడల్ట్స్ అయితే. మన బైక్స్కి కూడా టికెట్ తీసుకోవాలి. బైక్స్కి వచ్చేసి 10 రూపీస్ పర్ బైక్. వస్తుంది కదా. ఇంకా జాకెట్లు తీసేసినా కదా జాకెట్ నువ్వు. అసలు లోపల డ్రైవ్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. అసలు ఇంతసేపు డ్రైవ్ చేసింది ఒక లెవెల్ అయితే, ఈ గేట్ లోపల నుంచి డ్రైవ్ చేసింది ఇంకొక లెవెల్ ఉంది. అసలు లోపలికి రాగానే చాలా కూల్గా అనిపిస్తుంది. ఇంకా జాకెట్ తీసేస్తే ఇంకా బాగుండేదేమో.
బట్ అసలు చాలా బాగుంది ఇక్కడైతే వెదర్. అండ్ కాకపోతే ఇక్కడ మనకి టైమింగ్స్ ఉన్నాయి. సో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకే ఓపెన్ ఉంటుంది. సో ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే సో ఆ టైమింగ్స్ అయితే చూసుకోండి. అండ్ యాక్చువల్గా అయితే ఇంకా బైక్స్ లోపలికి వెళ్ళవనుకుంటా, మేబీ బైక్స్ ఇక్కడే పార్క్ చేయాలి. సో అరే అసలు బైక్సే లేవు ఇక్కడ ఎక్కడ. మోస్ట్లీ ప్రతి ఒక్కరు కార్లు వేసుకునే వచ్చారు. బైక్స్ మీద వచ్చింది మేమే అనుకుంటా. అరే ఇక్కడ ఒక బైక్ అయితే ఉంది, యా మన బ్రాండే. సో బైక్స్ అయితే ఇక్కడే పెట్టాలి, ఇంక ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో బైక్స్ అక్కడ వరకు వెళ్ళాడు, అక్కడ నుంచి పైకి నడుచుకుంటూ రావాల్సిందే. జస్ట్ ఇప్పుడే టాప్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ నుంచి అన్ని స్టెప్స్ అనమాట, దిగుకుంటూ కిందికి వెళ్ళాలి. దిగడానికి ఒక 10 minutes పట్టవచ్చు, ఎక్కడానికి ఒక 20 minutes పట్టవచ్చు. జస్ట్ దిగడానికి అంటున్నా, ఎక్కడానికి 20 నిమిషాలు అయితే పక్కా. ఇది దిగాలనేసరికి ఇంకొకడు అన్నాడు కదా, ఆడు అక్కడే అయిపోయాడు. ఇంకా బలవంతంగా తీసుకురావాలని. లొకేషన్ మాత్రం ఈ చెట్లు, ఈ దారి చూసారు కదా, అసలు బైక్ మీద వస్తున్నప్పుడు కూడా చాలా కూల్ అంటే చాలా కూల్ అనిపించింది, చాలా బాగుంది. బట్ కిందికి వెళ్ళాక తెలుస్తుంది ఫ్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఎనీవేస్ అక్కడ లొకేషన్ బాగున్నా లొకేషన్ బాగాలేకపోయినా జస్ట్ డోంట్ కేర్, ఎందుకంటే వీఆర్ రైడర్స్ అంతే. రైడ్ చేయడంలోనే మనం ఎంజాయ్ చేస్తాం, లొకేషన్ బాగుందా లేదా అనేది నాట్ ఎట్ ఆల్. బట్ కిందికి వెళ్ళాక తెలుస్తుంది ఎలా ఉందనేది. సో వెళ్ళాక చూద్దాం. వాళ్ళిద్దరూ అయితే ఇప్పుడు వెళ్తున్నారు, దిగుతున్నారు. నేను ఇంకా బాలుగాడి కోసం వెయిట్ చేస్తున్నాను. సో వాడు వస్తే నేను కూడా దిగాలి. సో ఇలా దిగాలి కింది వరకు. నేచర్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక మంచి పేషెన్స్ ఉండాలి. సో అండ్ ఎంత కష్టపడ్డా ఆ వ్యూని చూడగానే అన్నీ మర్చిపోతాం. ఫైనల్గా అయితే కిందకి దిగడం స్టార్ట్ అయింది. సో లొకేషన్ విజిట్ చేయాలంటే ఫస్ట్ కిందకి దిగాలి. అంత డిఫికల్ట్ ఏం అనిపించట్లేదు, చుట్టూ గ్రీనరీ, కూల్ క్లైమేట్. సో చూస్తుంటే ఈజీగానే దిగవచ్చు అనిపిస్తుంది. ఇది ఏదో అడుగుతున్నాడు, అసలు వాటర్ ఫాల్స్ ఏడున్నారా? చాలా తక్కువ ఉన్నట్టుంది ఫ్లో. ఏముంది, ఇంత దూరం వచ్చాం కాబట్టి కనీసం వ్యూ పాయింట్ అన్నా చూసి ఎంజాయ్ చేస్తే అదే హ్యాపీ. అయినా వచ్చిన లొకేషన్ ఇంపార్టెంట్ కాదు, ట్రావెల్ చేసిన జర్నీ ఇంపార్టెంట్. కానీ వచ్చే దారిలో ఆ రోడ్స్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ఆ సీనరీ కానీ క్రేజీ హైలైట్స్ రోడ్స్. అసలు ఒకవేళ ట్రావెల్ చేయాలనుకుంటే ఈజీగా వచ్చేయచ్చు. కార్లో అయితే మోస్ట్లీ 4 hours అంతే. బైక్స్ అయితే ఇంకా ట్రావెల్ చేసేదాని మీద డిపెండ్ అయి ఉంటుంది రైడర్ మీద. సో 4 hours పట్టవచ్చు, 5 hours పట్టవచ్చు, 6 hours పట్టవచ్చు, ఇంకెక్కువ కూడా పట్టవచ్చు. హాఫ్ దిగామనుకుంటా, ఇంకా చాలా మంది దిగాల్సిందే. వావ్, మంచిగా లంచ్ చేస్తున్నారు వాళ్ళు. పాపం వాళ్ళకేం తెలుసు వాళ్ళు ఎప్పుడు వచ్చారో. ఇంకా చాలా ఉంది దిగడానికి, ఒకసారి చూస్తారా? ఇది పరిస్థితి. ఆల్రెడీ ఎంత దిగామో దానికి ఇంకో 10 times ఇంకా కిందికి ఉంది. వీకెండ్ కదా, అండ్ ఇది సెకండ్ టాప్ వాటర్ ఫాల్ తెలంగాణలో. సో అందుకే అనుకుంటా టూరిస్టుల ఫ్లో చాలా ఉంది ఈరోజు. బట్ ఎనీవేస్ ఇలా ఇంతమంది జనాలను చూసి కూడా చాలా రోజులు అయింది. అంటే ఐ మీన్ ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లో, వేరే దగ్గర కాదు. అంటే చాలామంది అసలు బయటికి రావట్లేదు కదా భయపడి. బట్
ఇప్పుడు కనీసం ధైర్యంగా ఇలా తిరగడం చూస్తున్నా. దిగడానికే ఇలా ఉంటే ఎక్కేటప్పుడు తెలుస్తుంది మిత్రమా. ఫైనల్గా అయితే ఇది గుంతాల వాటర్ ఫాల్స్. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. మేబీ ఇంకొక 1 month తర్వాత అయితే బెస్ట్. నన్ను అడిగితే ఇంకో 1 month తర్వాత అయితే ఫ్లో బాగుంటుందని అర్థం. అది కూడా వర్షాలు పడ్డాయా లేదా చెక్ చేసుకుని వస్తే ఇంకా బెటర్. సో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మేము పైకి. అంతా అయిపోయింది. ఇక్కడ ఆడుకోవడం, స్నానం చేయడం అంతా ఫినిష్. సో ఇంక ఇదంతా ఎక్కాలి. కాకపోతే కొంచెం ఎనర్జీ కోసం ఇక్కడ అన్న వాళ్ళు కట్టెల పొయ్యి మీద టీ కాలుస్తున్నారు. టేస్ట్ చేసి స్టార్ట్ అవుదామని వెయిటింగ్. కానీ అది ఎక్కాలని ఆలోచన వస్తేనే భయం వేస్తుంది. ఎంత టైం పడుతుందో పైకి ఎక్కడానికి. అన్న ఏమైందన్న ఇది మొత్తం ఇంత తక్కువ ఉన్నాయండి వాటర్ ఏడు ఇప్పుడు? వాటర్ రీసెంట్లీ వర్షాలు లేవు, ఇప్పుడు వర్షాలు లేక తక్కువ ఉన్నాయి. ఎప్పుడు ఇంతేనా లేకపోతే ఈ సంవత్సరం ఎట్లుందా? ఈ సంవత్సరం ఎట్లుంది లేకుంటే ఫుల్ వాటర్ ఈ పార్కి ఫుల్ ఉంటుంది. అంటే జూన్ వరకు మస్తు ఉంటాయంటావు? జూన్ వరకు ఫుల్ ఉంటాయి. అంటే ఈ సంవత్సరం వర్షాలు లేవు. వర్షాలు లేకుండా అంటే ఎవరైనా రావాలనుకున్నా ఇంకా ఈ చిన్న చిన్న వాటిలో ఎంజాయ్ చేయాల్సిందే. అదే చేయాల్సిందే. మళ్ళీ పెద్ద వాటర్ వచ్చినప్పుడు అప్పుడు సెల్ఫీ ఫోటోలు ఇక లోపల దిగడం ఉండదు ఇక. అంతేనా? మళ్ళీ నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ దిగచ్చు. లాస్ట్ ఇయర్ ఎట్లుండే అన్న? పోయిన సంవత్సరం? లాస్ట్ ఇయర్ బాగుండే. పోయిన సంవత్సరం బాగుండేనా? వచ్చిరా జనాలు కూడా బాగానే? వచ్చింది. ఈ కట్టెల పొయ్యి మీద చేసిన టీ అయితే చాలా టేస్ట్ బాగుంది. ఎప్పుడైనా వస్తే పక్కా టేస్ట్ చేయండి. టీ తాగడం అయితే అయిపోయింది. ఈ కొండ ఎక్కడం అయితే స్టార్ట్ అయింది. సో ఇది పరిస్థితి ఇక్కడ. యాక్చువల్గా అయితే ప్రతి సంవత్సరం ఈ టైం వరకు అయితే చాలా ఫ్లో ఉంటుందంట. కనీసం అక్కడ దగ్గర దాకా కూడా వెళ్ళనియరు. కానీ ఈ సంవత్సరం అసలు వర్షాలు లేవని చెప్తున్నారు. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునేటట్టయితే సో ఫస్ట్ ఒకసారి కనుక్కొని రావడం బెటర్ ఏమో. సగం ఎక్కామనుకుంటా, ఇంకా సగం బ్యాలెన్స్ ఉంది. మరీ ఏజ్డ్ వాళ్ళు కానీ
మరీ చిన్నపిల్లలు కానీ ఈ ప్లేస్కి రావడం అంత మంచిది కాదు, సేఫ్ కాదు. సో మ్యాక్సిమం వాళ్ళని తీసుకురాకుండా ఉండడానికి ట్రై చేయండి. అమ్మయ్య, ఈ గేట్ చూస్తుంటే ఎక్కడి నుంచో తెలియని ఆనందం వస్తుంది. ఓ మై గాడ్, ఇంకా ఉందా? 1 వీక్కి సరిపడా క్యాలరీస్ అన్నీ ఒకటే రోజు బర్న్ అయిపోయినట్టుంది. మీ ఇద్దరికి ఎలా అనిపించింది ఇక్కడ? దిగాక బాగుంది. కష్టం అంతా వాటర్ ఎక్కువ ఉంటే బాగుంది అనిపిస్తుంది. యాక్చువల్గా కింద కనుక్కున్నా, ఈ సంవత్సరమే వర్షాలు లేవంట. ఎవ్రీ ఇయర్ ఈ టైం వరకు అసలు దగ్గర కూడా ఎవరిని వెళ్ళనీరంట. అది పరిస్థితి. సో ఫైనల్గా అయితే రీచ్ డెస్టినేషన్కి. బండిని చూడగానే ఎక్కడలేనా ఆనందం వచ్చింది, ఇంతసేపు నడిచి అటు మెట్లు ఎక్కేసరికి. సో ఇంకా ఆల్మోస్ట్ టైం 5:30-6 అయిపోతున్నట్టుంది. ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. సో ఫైనల్గా అయితే ఇది ద 1 డే ట్రిప్ టు కుద్దాల వాటర్ ఫాల్స్. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ప్లేస్ విజిట్ చేయాలనిపిస్తే చెప్పాను కదా, యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఉన్నంత ఫ్లో అయితే ఈ ఇయర్ లేదంట. సో ఎందుకంటే వర్షాలు లేవని. మేబీ నేను అనుకున్నాను ఒకవేళ నెక్స్ట్ మంత్ ఉండొచ్చేమో అని చెప్పేసి, బట్ నాట్ షూర్, అది కూడా చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు వర్షాలు లేవని చెప్పి చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ అయితే బాగున్నాయంట, కానీ ఈ ఇయర్ ఏంటో వర్షాలు లేవంట. సో అదనమాట మ్యాటర్. ఇన్ కేస్ మీరు విజిట్ చేయాలనుకుంటే సో ఇలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక లాంగ్ రైడ్, సో ఒక మంచి ట్రెక్కింగ్ కైండ్ ఆఫ్ థింగ్, సో ఒక మంచి నేచర్ వ్యూ, సో ఇలా మంచిగా ఎంజాయ్ చేయాలంటే చేయొచ్చు. లేదు స్పెసిఫిక్గా నాకు వాటర్ ఫాల్సే చూడాలి, సో అలానే ఉండాలనుకుంటే బెస్ట్ సో ఇక్కడ రాకపోవడమే బెస్ట్. సో మేబీ ద టాప్ 1 బొగోతా కూడా ఇదే పరిస్థితిలో ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే వాటర్ ఫాల్సే కావాలనుకుంటే ఆంధ్ర వెళ్ళడం బెస్ట్. ఆంధ్రాలో మారేడుమిల్లిలో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి, మారేడుమిల్లి కానీ లంబసింగి కానీ. సో మీరు వాటర్ ఫాల్సే విజిట్ చేయాలనుకుంటే ఆ ప్లేసెస్ చాలా బాగుంటాయి. సో అదనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.